ముందుకు వచ్చిన డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ వారు వహిస్తున్నారు. ఈ వివిధమైన హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగనపూడి పాడి పంటలకు గుర్తు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రియమైన సోదరీమణులారా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1947 ఆగస్టు 15న మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని, వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భారతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు. స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధరులకు నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రశాంతతకు మారుపేరైన అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతిని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. జిల్లాలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకి, శాంతి భద్రతలు కాపాడడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ మరొక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. విద్యార్థులు వేదికకు ఎదురుగా ఉన్న ప్రదేశానికి వచ్చి గర్వంగా చెప్పుకునేది
చేసినందుకు మనందరి యొక్క అభిమానాన్ని తెలియజేస్తూ అనకాపల్లి